మంచిర్యాల జిల్లా నెన్నాల మండలం మైలారం గ్రామ పంచాయతీలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం పురాతన ఆలయం 100 సంవత్సరాల గుడి స్థాపించి సంవత్సర కాలం అవుతోంది. కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ రోడ్డు, కరెంటు, మరుగుదొడ్లు, వాటర్ సౌకర్యాలు కల్పించాలని అధికారులు కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర దేవాలయము, గ్రామము మైలారము, మండలము నెన్నెల, జిల్లా మంచిర్యాల. ఈ ఆలయము పురాతన కాలం నుండి చాలా సంవత్సరాలుగా పురాతన ఆలయం ఇది. కానీ ఇన్ని రోజులు ఆలయం లేకుండే పోయిన సంవత్సరమే భక్తులందరం కలిసి మా అందరి సమక్షంలోనే మేమంతా చందాల రూపంలో, విరాళ రూపంలో తీసుకొని ఆలయాన్ని లాస్ట్ ఇయర్ మార్చి 22 తారీఖు నిర్మించుకోవడం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ కూడా మార్చి 22 పోయిన సంవత్సరం చేయడం జరిగింది. ఈ ఆలయము పురాతన కాలం ఉంది కాబట్టి పట్టించుకోవడం వల్ల లేక లాస్ట్ ఇయర్ వరకు మేము అందరం అనుకొని ఆలయాన్ని నిర్మించుకున్నాము. కానీ భక్తులు కూడా చాలామంది ఆలయాన్ని వెంచేస్తున్నారు. పురాతన ఆలయం కాబట్టి భక్తులందరూ కూడా చాలా సంఖ్యలో, అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ ఆలయము మాకు ఇంకా అభివృద్ధి కావాలంటే రోడ్డు సౌకర్యము కావాలి. మాకు కరెంటు కూడా లేదు. కరెంటు సౌకర్యము, రోడ్డు సౌకర్యం అయితే ఇంకా పురాతన కాలం కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా మేమందరం కలిసి ప్రభుత్వ సహాయంతో ఇంకా అభివృద్ధి చేసుకొని పురాతన ఆలయాన్ని మనము అన్ని పుణ్యక్షేత్రం వల్లే మా యొక్క మండలంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని కూడా పెద్ద మొత్తంలో మేము ఘనంగా ఉత్సవం నిర్వహించుకుంటాము. మార్చి 22న విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్న అందరి సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము. ఈ సంవత్సరము మార్చి 22 తారీఖు కూడా మళ్ళీ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి బెల్లంపల్లి నియోజకవర్గం, మంచిర్యాల డిస్టిక్. ఈరోజు ఇక్కడ మైలారం గ్రామంలో శివ కళ్యాణం జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ పురాతన గుడి ఉండే శివలింగం, దాన్నే దాతల సహకారంతో, చుట్టుపక్కల ఉన్న విలేజ్ల సహకారాలతోటి మేము ఈరోజు గుడి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే కొంచెం దీనికి రోడ్డు అనేది లేదు, కరెంట్ లైన్ లేదు, కొద్దిగా వాటర్ సమస్య కూడా ఉంది. దీనికి అన్ని గవర్నమెంట్ దీని దృష్టికి తీసుకెళ్ళి ఇక డెవలప్మెంట్ అనేది కొద్దిగా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం. దీన్ని చూసి ఈ రానున్న రోజుల్లో వందల వేల సంఖ్యలో జనాలు వచ్చే శివాలయం ఇది. నెన్నెల మండలంలోనే ఇది అత్యంత అరుదైన శివాలయం. ఇక్కడ చాలా భక్తులు వస్తారు, కానీ ఇక్కడ కొంచెం సౌకర్యం అనేది లేదు. ఫస్ట్ కళ్యాణం ఇక్కడ.